హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 20వ అధ్యాయం స్టార్ట్ చేసుకుంటున్నాము. సో ఈ అధ్యాయము విశుద్ధ భక్తి యోగము జ్ఞాన వైరాగ్యాతీతము. సో ఇంతకు ముందు మనకి జ్ఞానం యొక్క పరిపూర్ణ సిద్ధి, పరిపూర్ణ లక్ష్యం ఏమిటి అనేటువంటిది మనము చూసాం. కృష్ణుడి యొక్క ప్రేమ, ఆ కృష్ణుడి యొక్క ప్రేమను సాధించేటువంటి విధానాలను తెలియచేశారు. అది సాధించడానికి ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలని కొన్ని ప్రశ్నలు అడిగితే ఉద్ధవుడు దానికి సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు విశుద్ధ భక్తి యోగం గురించి తెలియచేస్తున్నాను. నాగలక్ష్మి మాతాజీ సమ్మరీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 20వ అధ్యాయం విశుద్ధ భక్తి యోగము జ్ఞాన వైరాగ్యాతీతము. వ్యక్తుల యందలి వివిధ గుణదోషములను అనుసరించి కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఈ అధ్యాయములందు వివరించబడినవి. భగవదాదేశమును తెలిపేడి వాక్కులే వైదిక శాస్త్రములు. వర్ణాశ్రమ పద్ధతి వంటి భావనలపై ఆధారపడినట్టు ద్వైత్వ దృష్టి వేదవాంగ్మయంలో కనపడుచుండు. కానీ అదే సమయంలో వేదములు ద్వైత దృష్టిని నిరసించును. శాస్త్రములందు ఎందులకే అటువంటి పరస్పర వ్యతిరేక భావంలో ఉన్నవో తెలుసుకున్నటకు వాటిని సరిపుచ్చుటకు ఉద్ధవుడు ఈ విషయముల గురించి శ్రీకృష్ణుని ప్రశ్నించాను. మోక్ష ప్రాప్తిని సుగమం చేయుటకే కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము వేదములందు వర్ణితమైనవని భగవానుడు సమాధానం వస్తున్నాడు. విరక్తులు కాని వారు, కోరికలతో నిండిన వారు ఆయన పురుషులకు కర్మయోగం చెప్పబడినది. కామ్య కర్మ విరక్తులు, లౌకిక యత్నం విడిచిన వారు నాకు పురుషులకు జ్ఞానయోగం చెప్పబడినది. ఇక యుక్త వైరాగ్య నియమం చేపట్టిన వాళ్లకు భక్తి యోగం ఉద్దేశించబడినది. కర్మఫలం అనుభవించుటలో అనాసక్తులు కానంత వరకు, భక్తి యోగ పదంలో భగవత్కథల ఎందు శ్రద్ధ ఉత్పన్నం కానంత వరకు మనుజుడు తన విద్యుక్త కర్మలను తప్పక వనరించవలసియే ఉండును. విరాగులు, భగవద్భక్తులు అనుష్ఠాన కర్మలను చేయవలసిన అవసరం లేదు. స్వధర్మం అనుసరించి వారు, నిషిద్ధ కర్మలను త్యాగం చేసిన వారు, లోపాది చెడు గుణముల నుండి బయటపడిన వారు అద్వైత జ్ఞానమును గాని లేదా అదృష్టవంతులైన భగవద్భక్తిని పొందగలరు. అట్టి జ్ఞానము, భక్తి మానవ జన్మలోనే సాధించబడును. అందువలన నరకవాసులకు, దేవతలకు మానవ జన్మ అత్యంత అభిలషణీయమై ఉండును. ఈ మానవ దేహము భక్తి జ్ఞాన రూపంలో జీవన ప్రయోజనం వసినప్పటికీ నస్వరమై ఉన్నది. అందువలన వివేకవంతుడు మృత్యువు రాకమునుపే మోక్షమునకై యత్నించవలేను. మానవ శరీరము ఒక నావ వంటిది. శ్రీ గురుదేవుడు కర్ణధారుడు భగవత్కరణ అనుకూలమగు పవనము మానవ శరీర రూపము ఈ దుర్లభమైన నావను పొంది సంసార సాగరమును ధరించటకు యత్నించినచో మనుషుడు ఆత్మఘాతకుడే అగును. మనసు చంచలమైనదే కాని ఉపేక్షతో దాని ఇష్టం వచ్చినట్లు వర్తింపనీయరాదు. పైగా మనుషుడు ఇంద్రియ ప్రాణమును జయించి సద్గుణయుతము బుద్ధి చే మనసును అదుపులోకి తెచ్చుకొనవలెను. మనసు తొట్టతొదకు స్థిరమగున్నంత వరకు మనుషుడు సూక్ష్మం నుండి స్థూలమునకు, సకల సృష్టి క్రమమును స్థూలం నుండి సూక్ష్మమునకు, వాటి వినాశ క్రమమును నిరంతరం కలుసుచుండవలెను. వైరాగ్య త్యాగ భావన కలిగిన వాడు గురుపదేశమును నిరంతరం అధ్యయనమును కావించుచు దేహంతోనూ ఇంద్రియార్థములతోనూ మిథ్యా తాదాత్మ్యములను విడిచిపెట్టగలడు. యమ నియమాది యోగ సాధన ద్వారా, దివ్య జ్ఞానశీలనం ద్వారా, పరమ పురుషుని జ్ఞాన పూజనముల ద్వారా మనుజుడు పరమాత్మని స్మరింపగలడు. యోగ్యతా లక్ష్యమునందు స్థిరంగా నిల్చుటయే గుణమునకు అర్థము. గుణదోష విషయంలో సంబంధించిన ఉపదేశానుశీలనముని కలిగిన సాంగత్యమును వదులుకోవాలనే కోరికను పొందుట ద్వారా సమస్తముగా అమంగళములు నశించగలవు. భగవద్భక్తి చే సర్వసిద్ధి కలుగుగలదు. నిరంతర భక్తి చే భగవంతుని సేవించేవాడు ఆ దేవదేవుని యందు మనసును స్థిరంగా నిలపగలుగును. ఆ విధంగా హృదయం అందలి భోగ వాంఛ కోరికలు సమూలంగా నశింపగలవు. భగవంతుని సన్నిధిని ప్రత్యక్షంగా అనుభూతి మలుచుకున్నప్పుడు అతని విద్యాహంకారం పూర్తిగా కలగగలదు. సర్వ సంశయంలో తీరగలవు. లౌకిక కర్మరాశులు నశింపగలవు. ఈ కారణం వల్లనే భక్తులు పరమోన్నత లాభమును బడియుటకు జ్ఞాన వైరాగ్యమును సాధనములుగా భావింపరు. భౌతిక వాంఛారహితము, లౌకికాసక్తి శూన్యము అయిన హృదయం నందే భగవద్భక్తి ఉత్పన్నము కాగలదు. నిధి విచ్ఛేదముల వలన కలిగే పుణ్యపాపలు విశుద్ధ భక్తులకు అన్వయించదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో విశుద్ధ భక్తి యోగ స్థితికి మనము ఏమి అడ్డమవుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. విశుద్ధ భక్తి యోగాన్ని పొందేటువంటి మార్గంలో ఉన్నటువంటి వివిధ యోగ ప్రక్రియలు అంటే జ్ఞాన యోగము, కర్మయోగము, భక్తి యోగము, ఇన్ని రకాల యోగాలు తెలియజేస్తుంది. ఓకే, సో ఉద్ధవుడు ఏమడుగుతున్నారు డీటెయిల్డ్గా ఈరోజు మనము చూద్దాం. ప్రమీల మాతాజీ. శ్రీ ఉద్ధవ ఉవాచ. ప్రమీల మాతాజీ.
ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ. శ్రీ ఉద్ధవ ఉవాచ ఈ ఉద్ధవ ఉవాచ విధిశ్చ ప్రతిషేధశ్చ నిగమో హీశ్వరస్య తే విధిచ్చ ప్రతిషేధచ్చ నిగమో హీశ్వరస్య తే అవేక్షతేరవిందాక్ష గుణం దోషం చ కర్మణాం. అవేక్షతే అరవిందాక్ష గుణం దోషం చ కర్మణాం. శ్రీ ఉద్ధవుడు పలికెను, అరవిందాక్ష శ్రీకృష్ణ, నీవు దేవదేవుడువు. ఆ విధముగా విధి నిషేధయుతమగు నిగమములు నీ ఆజ్ఞలే అయి ఉన్నవి. అటు వాంగ్మయము కర్మ యొక్క గుణదోషములపై కేంద్రీకృతమై ఉండును. భాష్యము. గుణదోష గుణదోష దృశి దోషో గుణస్థూ భయవర్జిత. గుణదోషములను గురించి ఆలోచించడమే దోషము. ఏలైనా ఆ రెండింటిని దాటుటయే నిజమైన గుణమునకు అర్థము అని గడిచిన అధ్యాయము చివరన శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. శ్రీ ఉద్ధవుడు ఇప్పుడు ఈ విషయమును మరలా లేవనెత్తుతున్నాడు. తద్వారా శ్రీకృష్ణుడు ఈ కఠిన విషయమును మరింత విస్తృతముగా వివరింపగలడు. భగవన్ నియమములను గూడి ఉండేటి వేదములు గుణదోష చర్చ చేయుననుచు ఉద్ధవుడు పలుకుతున్నాడు. కనుక వేదములందు తెలుపబడిన కలాపములను దాటేడి విధమును స్పష్టపరపవలసి ఉండును. కొద్ది సమయం క్రిందట పలికిన మాటలలో శ్రీకృష్ణుని ఉద్దేశమును ఉద్ధవుడు హఠాత్తుగా అవగతము చేసుకొననియు ఈ ముచ్చటైన విషయములను ఆ దేవదేవుడు వివరించలాగున చేయుటకై ఉద్ధవుడు అతని మాటకు బాహ్యముగా సవాలు విసిరననియు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడ్డారు. హరే కృష్ణ ప్రభు. దండోత్పత్తి. ఓకే. సో ఓకే, ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడు, నీవు దేవదేవుడవు. ఆ విధముగా విధి నిషేధితయుతమగు నిగమములు నీ ఆజ్ఞలే అయి ఉన్నాయి. అంటే శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలు, వాటిని వేద వాంగ్మయాల్లో చెప్పబడినటువంటివి. ఆ వాంగ్మయం ఏదైతే ఉందో కర్మ యొక్క గుణదోషములపై కేంద్రీకృతమై ఉండును. ఎందుకు వచ్చింది గుణదోషము అనేటువంటి మాట అంటే, ఇంతకు ముందు అధ్యాయంలో చివరి శ్లోకంలో కనుక మనం చూసినట్లయితే మనకి గుణదోషం గురించి మాట్లాడటం జరిగింది. ఓకే, గుణదోష దృష్టియే దోష గుణము, లౌకిక మంచి చెడులు దాటుటయే ఉత్తమ గుణము. ఓకే, అంటే దోష గుణము అని అంటే భౌతిక భావంలో ఉండడం. మన మీద ఉన్నటువంటి గుణాల ప్రభావం కారణంగా మనము ఏదైతే చూస్తామో, మనం ఏదైతే అర్థం చేసుకుంటామో, మనం ఏదైతే తెలుసుకుంటామో అది గుణదోషం కారణంగా జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ లౌకిక భావం నుంచి బయటకు వస్తామో అప్పుడు మన మీద గుణదోషం ఉండదు. ఓకే, గుణ ప్రభావం వల్ల మనం తీసుకునేటువంటి ఉండదు. అంటే మన ఆలోచనలు కూడా గుణదోషమే అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? గుణదోషాలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కృష్ణుడి నుంచే వచ్చాయి, నీ నుంచే వచ్చాయి, నీ ఆజ్ఞలే అయి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇంకొకటి, వేదవాంగ్మయం ఏదైతే ఉందో ఆ వేదవాంగ్మయముల ద్వారా చేయబడేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గుణదోషాల కేంద్రీకృతమై ఉన్నాయి, అంటే త్రిగుణాలలో ఉన్నాయి అని చెప్పడం. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం. శ్రీవాణి మాత. వర్ణాశ్రమ వికల్పంచ ప్రతిలోమానులోమజం వర్ణాశ్రమ వికల్పంచ ప్రతిలోమానులోమజం ద్రవ్యదేశవయః కాలాన్ స్వర్గం నరకమేవ చ. ద్రవ్యదేశ వైకాలాన్ స్వర్గం నరకమేవ చ. వేదములు అభిప్రాయము అనుసరించి వర్ణాశ్రములందు గోచరించేది ఉన్నత న్యూన స్థితులు కుటుంబ వ్యవస్థలోని గుణదోషముల వలననే కలుగును. ఈ విధముగా ద్రవ్యదేశ వయో కాలములకు సంబంధించిన వైదిక విశ్లేషణములో గుణదోషములు నిరంతర సందర్భోచిత విషయములై ఉండును. నిజముగా వేదములే పుణ్యపాపములపై ఆధారపడినట్టి స్వర్గ నరకములను గురించి వివరించును.
భాష్యము. ఉన్నతురాలగు వనిత నిమ్న పురుషునితో కలియుట ప్రతిలోమమును సూచించును. ఉదాహరణకు శూద్రుడగు తండ్రికి బ్రాహ్మణి అయిన తల్లికి పుట్టినవారే వైదేహిక జాతి కాగా, క్షత్రియుడగు తండ్రికి బ్రాహ్మణి అయిన తల్లికి లేదా శూద్రుడగు తండ్రికి క్షత్రియురాలైన తల్లికి పుట్టినవారు సూతులు. ఉన్నతుడగు తండ్రికి నిమ్నురాలైన తల్లికి జన్మించిన వారిని అనులోమ అను పదము సూచించును. బ్రాహ్మణుడగు తండ్రికి క్షత్రియురాలైన తల్లికి జన్మించిన వారే మూర్ధావసిక్తులు. బ్రాహ్మణుడగు తండ్రికి వైశ్యురాలగు తల్లికి పుట్టిన వారే అంబస్తులు. సాధారణముగా వారు వైద్యులై ఉందురు. వైశ్యుడగు తండ్రికి శూద్రురాలగు తల్లికి లేదా క్షత్రియుడగు తండ్రికి వైశ్యురాలగు తల్లికి జన్మించిన వారిలో కరణ అని సూచించబడుదురు. భగవద్గీత యందలి ప్రథమాధ్యాయమునందు చెప్పబడినట్లు వైదిక సంస్కృతిలో ఇటువంటి వర్ణ సంకరము అంగీకరించబడదు. రణరంగంలో పలువురు క్షత్రియుల మరణము ఉన్నత వర్ణ వనితల నిమ్న పురుషులతో కలియుటకు దారితీనని అర్జునుడు ఎంతో కలవరపడెను. ఈ విషయము ఆధారముగా అతడు యుద్ధమునకు అభ్యంతరం చెప్పెను. ఏది ఏమైనను వైదిక సామాజిక పద్ధతి ఎంతయు పుణ్యపాప భేద భావము పైననే ఆధారపడి ఉన్నది. గుణదోషములు రెండింటినీ దాటవలనడి వాక్కును మరింతగా వివరించుటకై భగవాన్ని ఉద్ధవుడు ప్రోత్సహించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో వేదాల అభిప్రాయం ప్రకారంగా వర్ణాశ్రమ ధర్మాలలో గోచరించేటువంటి ఉన్నత న్యూన స్థితులు కుటుంబ వ్యవస్థలోని గుణదోషముల వలనే కలుగుతున్నవి. యాక్చువల్గా అయితే వేదాలలో మ్యాక్సిమం మనకి త్రిగుణాలకు సంబంధించినటువంటి జ్ఞానమే ఉంది. అంటే లౌకికంగా ఎలా సుఖంగా ఉండవచ్చు, లౌకికంగా ఎలా మనం పురోగతి చెందవచ్చు, లేదు అంటే శాస్త్రాల ద్వారా చెప్పబడినటువంటి విషయాలతోటి మనం ఎలా లౌకికంగా సుఖంగా ఉండాలి, ఇలాంటి విషయాలు కూడా, అంటే దీన్ని కర్మకాండ అంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పబడ్డాయి. అయితే ఈ విధంగా ద్రవ్య దేశ వయో కాలమునకు సంబంధించినటువంటి వైదిక విశ్లేషణలో గుణదోషంలో నిరంతర సందర్భోచిత విషయములై ఉండును. ఓకే, గుణదోషాలు లేకుండా భౌతికంగా ఉండడం సాధ్యం కాదు. అంటే మనం ఏం కర్మ చేసినా, డబ్బు సంపాదించినా, లేదంటే ఏదైనా వైదిక కర్మలు చేసినా, లేదా శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా, ఏది చేసినా కానీ గుణ ప్రభావాల వల్లనే చేస్తూ ఉన్నాం. గుణాలే కేంద్రంగా ఉన్నాయి. గుణాల కేంద్రం అంటే యాక్చువల్గా మనకి ఏం చెప్పారు కృష్ణుడు? మనం జస్ట్ తోలుబొమ్మలం. మనల్ని ఆడిచే ఎవరు? గుణాలు. త్రిగుణాలు ఆడిస్తున్నాయి మనల్ని. కానీ మనం ఏమనుకుంటున్నాము? త్రిగుణాలతో ఆడబడుతున్నటువంటి మనం స్వతంత్రంగానే ఆడుతున్నాము, స్వతంత్రంగానే చేస్తున్నాము అనేటువంటి భావనలో మనం ఉంటున్నాం. ఈ త్రిగుణాలను నియంత్రించేవాడు శ్రీకృష్ణుడు. కానీ వేదాలలో చెప్పబడినటువంటి జ్ఞానం త్రిగుణాలతో కేంద్రీకృతమై ఉండడం వలన మనకి దానికి పరమైనటువంటి దాన్ని దాటుకొని మనము కృష్ణ భక్తి వరకు, విశుద్ధ భక్తి వరకు, విశుద్ధ భక్తి యోగ జ్ఞాన స్థితి వరకు మనము రాలేకపోతున్నాం. సో ఈ వేదాల్లో చెప్పబడేటువంటి పుణ్యాలు, పాపాలు, వీటన్నిటి ఆధారంగానే స్వర్గాలు, నరకాలు అనేటువంటివి మనకి వివరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో అంటే ఇప్పుడు మనం వర్ణాశ్రమ ధర్మంలో చూస్తే ఒక్కొక్క వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క గుణ ప్రభావంలో ఉంటారు. మనం చూస్తే బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారు, క్షత్రియులు సత్వగుణ రజోగుణ కాంబినేషన్లో ఉంటారు, మరి వైశ్యులు రజోగుణం తమోగుణం కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది. అదే శూద్రుల మీద తమోగుణం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు గుణ ప్రభావాలు తగ్గాలి అంటే ఎవరిని చేసుకుంటే వచ్చే జనరేషన్లో గుణ ప్రభావాలు తగ్గుతాయి అనేటువంటిది మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ఉత్తమ వర్ణంలో ఉన్నటువంటి స్త్రీ అధమ వర్ణంలో ఉన్నటువంటి పురుషుని కనుక వివాహం చేసుకున్నట్లయితే దాన్ని ప్రతిలోమ అంటారు. అంటే బ్రాహ్మణ స్త్రీ క్షత్రియుడిని చేసుకున్న, క్షత్రియ స్త్రీ వైశ్యుడిని చేసుకున్న, వైశ్య స్త్రీ శూద్రుని చేసుకున్న, ఇది ప్రతిలోమ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వర్ణం క్షీణిస్తుంది. బ్రాహ్మణ స్త్రీ సత్వగుణంలో ఉంది, క్షత్రియ పురుషుణ్ణి చేసుకుంది అనుకోండి,
నెక్స్ట్ జనరేషన్ మీద రజోగుణం యాడ్ అవుతుంది కదండి, వాళ్ళ తర్వాత వచ్చే జనరేషన్ మీద. అదే ఒకవేళ బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణ పురుషుని చేసుకుంది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ మీద ఏమవుతుంది? సత్వగుణ స్థితి ఉంటుంది. అలానే రజోగుణం సత్వగుణం మిళితమై ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక క్షత్రియ స్త్రీ కనుక వైశ్య పురుషుణ్ణి చేసుకుంది అనుకోండి, అంటే వర్ణం దిగుతుంది. ఓకే, దానివల్ల నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ రజోగుణం తమోగుణం లక్షణాలు పెరుగుతాయి తప్ప సత్వగుణ స్థితిలోకి వెళ్ళదు. అంటే స్త్రీ తనకంటే ఉన్నత వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ ఉద్ధరింపబడుతుంది. స్త్రీ తనకంటే అధమలోకంలో అధమ గుణాల ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే అధమ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళని కనుక వివాహం చేసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ జనరేషన్ నాశనం అయిపోతుంది. సో అందుకనే తను ఏ వర్ణంలో ఉన్నారో ఆ వర్ణం స్త్రీ పురుషుణ్ణైనా లేదా అంతకంటే ఉన్నతమైనటువంటి పురుషుణ్ణైనా చేసుకుంటే ఉద్ధరింపబడతారు. ఓకే, సో అదే ఇక్కడ మనకి తెలియజేస్తున్నాను. నెక్స్ట్ 3వ శ్లోకం అమృతమాదశ. గుణదోషభిదాదృష్టిం అంతరేణ వచస్తవ దదృష్టే మంతరేణ వచాస్తవ నిశ్రేయసంకతం నూనాం నిషేధ విధి లక్షణం సంకతం నృణాం నిషేధ విధి లక్షణం. హరే కృష్ణ ప్రభుజీ. పుణ్యవర్తనము కలిగి ఉండవలెనని ఆదేశించుచున్నది పాపవర్తనము కూడా కూడదనియు నిషేధించుచున్నదియు నగు వేద వాగ్మయ రూపములో నీ ఉపదేశములను గుణదోషములకు భేదము చూడకయే మనుజుడు ఎట్లు అవగతము చేసుకొనగలడు. అదియునుగాక చరమముగా మోక్షమును గుర్చెడి అట్టి ప్రామాణిక వాగ్మయము లేకుండా మానవులెట్లు జీవన స్థితిని బడయగలరు. భాష్యం. పుణ్యకర్మలను చేయవలసిన అవసరమును పాపకర్మలకు దూరముగా ఉండవలసిన అవసరమును మనుజుడు అంగీకరించినచో ప్రామాణిక శాస్త్రములను అవగతము చేసుకొనుట అత్యంత కఠినము. ఇక అట్టి శాస్త్రములు లేనిచో మానవుడెట్లు మోక్షమును బడయగలడు. ఇది శ్రీ ఉద్ధవుని ప్రశ్నసారము. హరే కృష్ణ. ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. నిజానికి వేదాలలో పుణ్యకర్మలు పాపకర్మలు చెప్పబడి ఉన్నాయి, అలానే భక్తి కూడా చెప్పబడి ఉంది. ఏవైతే కర్మలు పుణ్యాన్ని తీసుకొస్తాయో వాటిని శాస్త్ర ఆధారంగా చేయడం వల్ల, శాస్త్రంలో ఇలా చేయొచ్చు అని చెప్పడం వల్ల చేసేటువంటి కర్మల్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. అవి పుణ్యకర్మలు. అంటే శాస్త్ర ఆదేశానుసారం చేసేటువంటి కర్మలు పుణ్యకర్మలు. శాస్త్రంలో ఇది చెయ్యకూడదు అని చెప్పబడినా కానీ చేసేటువంటి వాళ్ళు పాపకర్మలు చేస్తున్నట్లు. అంటే పుణ్యకర్మ చేస్తే ఏమవుతుంది, పాపకర్మ చేస్తే ఏమవుతుంది అనేటువంటి వివరాలన్నీ కూడా వేదాలలో ఇవ్వడం వలన మనం అందరం కూడా పుణ్యకర్మలు చేయడానికి ప్రేరేపితులం అవుతాం, పాపకర్మలు చేయడానికి ప్రేరేపితులం కాం. ఒకవేళ శాస్త్రంలో ఏమైనా చేయొచ్చు, అసలు శాస్త్రమే లేదనుకోండి, శాస్త్రంలో అసలు కర్మల గురించే చెప్పలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. పాపకర్మలు చేయడం వల్ల ఆ క్షణానికి ఎక్కువగా లాభం కలుగుతుంది కాబట్టి జనాలు పాపకర్మలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, భవిష్యత్తులో జరిగేటువంటి నష్టం గురించి ఆలోచించరు. కాబట్టి ఈ పుణ్యకర్మలు పాపకర్మల గురించి వేదాలు కనుక చెప్పకపోతే జనాలు నిషిద్ధ కర్మలు అంటే పాపకర్మలని మానేయరు, పుణ్యకర్మలని చేసేటువంటి అలవాటు చేసుకోలేరు. పుణ్యకర్మలను చేసేటువంటి అలవాటు కనుక మనుషులు చేసుకోకపోతే, అంటే వేద నియమాలని అనుసరించి కర్మలు చేయడము అనేటువంటిది ఒక అలవాటుగా మారిపోతుంది. శాస్త్రం ఇలా చెప్తుంది కాబట్టి ఇలానే చేయాలి, శాస్త్రంలో ఇది తప్పు అని చెప్తుంది కాబట్టి ఇది చేయకూడదు. కనీసంగా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ని పాటించినటువంటి వ్యక్తి పుణ్య పాప కర్మస్థితిని దాటుకొని అకర్మస్థితికి వెళ్తాడు. అకర్మస్థితి అంటే కృష్ణభక్తి భావనలో కర్మ చేయడం.
అదే ఇప్పుడు ఇక్కడ ఉద్ధవుడు చెప్తున్నాడు, ఒకవేళ శాస్త్రం గనక మనం అందరం అడగచ్చు, శాస్త్రం ఎందుకండి ఈ పుణ్యకర్మలు పాపకర్మలు అని చెప్తుంది, డైరెక్ట్గా భక్తే చేయమని చెప్పొచ్చు కదా అని అంటున్నారు. అంటే మన యొక్క స్థితిని బట్టి మనం భక్తిని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ పుణ్యకర్మలు పాపకర్మలు అనేటువంటి మధ్య భేదం అనేటువంటిది తెలుసుకోగలిగితే, పుణ్యకర్మలు చేయొచ్చు పాపకర్మలు చేయకూడదు అనేటువంటి భేదాన్ని కనుక తెలుసుకోగలిగితే, మనం చేసేటువంటి కర్మల కారణంగా మన మీద ఉన్నటువంటి గుణ ప్రభావాన్ని తగ్గించుకోగలుగుతాం, మార్చుకోగలుగుతాం, సత్వగుణ స్థితికి వెళ్ళగలుగుతాం. అంటే ఒకవేళ అది లేకపోతే సత్వగుణ స్థితికి రాలేరు, సత్వగుణ స్థితికి రాకపోతే కృష్ణ భక్తి భావంలోకి రాలేరు. కాబట్టి వేదాలు పుణ్యకర్మలని పాపకర్మలని భక్తి కర్మలని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే కర్మ, వికర్మ, అకర్మ, ఈ మూడింటిని కూడా వేదాలు చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 4వ శ్లోకం, లావణ్య మాతాజీ. పితృదేవ మనుష్యానాం వేదశ్చక్షుస్తవేశ్వరా పితృదేవ మనుష్యానాం వేదచక్షుస్తవేశ్వరా శ్రేయస్త్వనుపలబ్ధేర్థే సాధ్య సాధనయోరపి ఫలబ్ధే సాధ్య సాధనయోరపి. దేవ, మోక్షము లేదా మన ప్రస్తుత సామర్థ్యమునకు పరముగా స్వర్గాది భోగప్రాప్తి వంటి ప్రత్యక్షానుభూతికి అతీతమైన వాటిని ఎరుగుటకు, సాధ్య సాధనములను గురించి తెలుసుకొనుటకు పితృదేవతలు, దేవతలు, మానవులు తప్పక వేదవాంగ్మయమును సంప్రదించవలసి ఉండును. ఏలయన సాక్షాత్తుగా నీ నియమములే అయినట్టి వేదములు సర్వోన్నత నిదర్శనము, జ్ఞాన ప్రకాశము అయి ఉన్నవి. భాష్యము: మానవులు నిక్కంగా అజ్ఞానముకు లోనేయడి వారి అయినను ఉన్నతులకు పితృదేవతలు, దేవతలు విశ్వకలాపములలో సమస్తము నిర్గుణ వారిగా పరిగణింపబడుదురని ఎవరేని వాదించవచ్చును. అట్టి ఉన్నత జీవులు ధరణితో సంప్రదింపులు చేయగలిగినచో ప్రతి ఒక్కరు కోరికను సాధించటంలో వేదవాంగ్మయమును ఉపేక్షించవచ్చును. ఈ భావన ఇచ్చట వేదచక్షు అను పదంచే త్రోసపుచ్చబడింది. పితృదేవతలు దేవతలైనను చర్మమోక్షమును గురించి అస్పష్టమగు భావనను కలిగి ఉందురు. లౌకిక వ్యవహారంలో వారును భంగపాటుకు గురియగుచుందురు. మానవులు వంటి అల్పజీవులకు వరముల నొసటలో దేవతలు సర్వశక్తి మంతులే అయినను ఒకప్పుడు వారి ఇంద్రియ భోగ కార్యక్రమము విఫలమవుచుండును. ఉదాహరణకు ధనికుడైన పారిశ్రామికవేత్తకు తన అసంఖ్య కార్మికులలో ఒకనికి అల్పమగు జీతభత్యములను ఇచ్చుట కష్టము కాకపోయినను తన కుటుంబ బంధు వ్యవహారంలో అదే ధనికుడు పూర్తిగా విపులుడు కావచ్చును. మరిన్ని పెట్టుబడుల ద్వారా తన సంపత్తులను పెంచుకునే యత్నంలో అతడు ధనికుడు తన క్రింద పనిచేసే వారికి పరమ శక్తివంతునిగా గోచరించినను తన కోరికలను తీర్చుకొనుటకు అతడు ఎంతయో శ్రమించవలసి ఉండును. అట్లే దేవతలు, పితృదేవతలు తమ దేవలోక జీవితమును కొనసాగించుటకు, విస్తరించుటకు ఎన్నో కష్టములను ఎదుర్కొనవలసి వచ్చుచుండును. అందువలన వారు నిరంతరము ఉన్నతమగు వేద జ్ఞానమును ఆశ్రయించవలసి ఉండును. లోకపాలన వ్యవహారములందును వారు భగవన్ నియమములే అయినట్టి వేదములను ఖచ్చితంగా పాటింతురు. దేవతలు వంటి మహోన్నత జీవులే వేదములను ఆశ్రయింపవలనచో జీవితములలో అడుగడుగున భంగం పడే మానవుల స్థితిని మనము సులభంగా ఊహించుకొనవచ్చును. ప్రతి మానవుడు భౌతిక ఆధ్యాత్మిక కలాపములలో సర్వోన్నత ప్రమాణముగా వేద జ్ఞానమును తప్పక అంగీకరింపవలసి ఉన్నది. మనుషుడు వేద ప్రమాణమును అంగీకరించినచో గుణదోష భావనను త్యజించుట అసాధ్యమైనదిగా గోచరించినని ఉద్ధవుడు భగవంతునికి తెలియజేయుచున్నాడు. ఈ విధంగా ఉద్ధవుడు గడిచిన అధ్యాయము చివరన భగవానుడు పలికిన వివాదపూర్వకమగు వాక్యమును పరీక్షించుటకు కొనసాగించుతున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఎందుకు వేదాలు అవసరం, ఎందుకు మానవులు వేద జ్ఞానాన్ని అనుసరించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకవేళ మనం వేదాలను కనుక పట్టుకోకుండా మన పూర్వజుల్నే పట్టుకున్నాం అనుకోండి, మనకి వేద జ్ఞానం అవసరం లేదు, ఏం అవసరం లేదు, నా తండ్రికి అన్నీ తెలుసు, నా తాతకు అన్నీ తెలుసు, వాళ్ళు ఏం చెప్తే అది వింటే సరిపోతుంది అని అన్నాం అనుకోండి, కరెక్టేనా? లేదు ప్రభుజీ, తప్పు. వాళ్ళు తోచిన విధంగా చేస్తారు, అదే మనం కరెక్ట్ అనుకుంటాం ప్రభు. ఒకవేళ వాళ్ళు వేదాలు చదివి ఉన్న వాళ్ళైతే వాళ్ళు వేదాల్లో ఉన్న ప్రకారంగా చెప్తారు. మరి మనకు తెలియదు కదా వాళ్ళు వేదాలు చదివారో లేదో, లేదంటే వాళ్ళ తాతల 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 వేదాలు చదివి చెప్పారా లేదో మనకు తెలియదు. ఓకే, వాళ్ళు ఏదో చెప్తూ ఉన్నారు, వాళ్ళు ఏదో ఫాలో అవుతూ ఉన్నారు, అది మన దాకా వస్తుంది, మనల్ని కూడా ఫాలో అవ్వమని చెప్తారు.
మనం ఏం చేయాలి? తెలియగల వాళ్ళమైతే వీళ్ళు చెప్పినటువంటి విషయాలు వేద జ్ఞానం ప్రకారంగానే ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. అలా కనుక ఒకవేళ చేసుకోకపోతే మనం కూడా మన పూర్వజులు లాగానే జన్మామృత్యువులు తిరుగుతూ ఉంటాం. వాళ్ళు తిరుగుతున్నారు, మనల్ని తిప్పుతారు. అంతేనా? వాళ్ళు తిరుగుతున్నారు, మనల్ని కూడా తిప్పేస్తారు. మనం కూడా తిరగడానికి సిద్ధమైపోతాం. నిజానికి వేద జ్ఞానం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? మన కృష్ణుని పూర్వజులు తెలుసుకోవడం. పొందనటువంటి దాన్ని మనం పొందగలిగేలా చేయడం. మన పూర్వజులు పొందలేక వాళ్ళు జన్మ మృత్యువుల్లో తిరుగుతూ ఉన్నారు, అనేక శరీరాలను తీసుకుంటూ. ఓకే, మోక్షాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానం వేద జ్ఞానం ఇస్తుంది. దానికి అంచెలంచెలుగా మనము ఆ స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడానికి మనం వేద జ్ఞానాన్ని ఆశ్రయించాల్సినటువంటి అవసరం తప్పనిసరి. ఓకే, కాబట్టి మన పెద్దలు, మన పూర్వజులు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పండితులైనా, ఎంత తెలిసిన వాళ్ళైనా మనం మాత్రం వేదాల్లో చెప్పబడి ఉన్నటువంటిదిగా చేయాలి. లేదు అని అంటే కనుక వంశ పారంపరంగా చేస్తూ వచ్చినటువంటి తప్పుల్ని మనతుడు కూడా చేపించేస్తారు. మనం కూడా కర్మకాండలే చేస్తాం. మనం కూడా ఈ విషయంలోనే ఉండిపోతాం, ఈ భౌతిక విషయంలోనే ఉండిపోతాం. అందుకనే వేదాలను ఆశ్రయించడం తప్పనిసరి. సో వేదాల యొక్క సారం ఏంటంటే భక్తి యోగం. నెక్స్ట్ 5 సుధీర మాతాజీ, సుధీర సునీతి మాత. గుణదోషవిదా దృష్టి గిఘమాత్తేన హి స్వతాం గుణదోషాభిదదాదృష్టి గమాతే నహి స్వతః విఘమేనాపవాదశ్చ భిధాయ ఇతి భ్రమః. నిగమే నాపవాదస్య విధాయ ఇతిహ భ్రమః. దేవా, గుణదోషములను వేద దృష్టి నీ వేద జ్ఞానముండియే వచ్చును, కాని స్వతహా ఉత్పన్నము కాదు. అనంతరము అదే వేద వాంగ్మయము గుణదోష భేదములను తొలగించినచో నిక్కముగా భ్రమ కలగదు. భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదికి జై. భాష్యం. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు వేదైచ్చ సర్వైరహమేవ వేద్యః, నేను సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడును, వాస్తవమునకు వేదాంత కర్తను, వేదములను ఎరిగిన వాడును నేనే అని పలికి ఉన్నాడు. వేద జ్ఞానము భగవానుని శ్వాస ద్వారా బహిర్గతమైనట్టిది కనుక శ్రీకృష్ణుడు ఏది పలికినను అది వేదమే, పరిపూర్ణ జ్ఞానము. వేద వాంగ్మయము గుణదోష వర్ణములతో నిండి ఉండును, కానీ మనుజుడు గుణదోషములను దాటుటకు కూడా వేద జ్ఞానమే అనియు తెలియబడునని శ్రీకృష్ణ భగవానుడు వాక్యము. శ్రీ ఉద్ధవుడు ఈ విషయమును అర్థము చేసుకునినాడు. అందుకే అతడు ఈ బాహ్య విరుద్ధతలను స్పష్టము చేయుమని శ్రీకృష్ణుని అర్థించుచున్నాడు. జీవులు తమ వికృత కోరికలను తీర్చుకొనుటకు, అదే సమయమున క్రమముగా మోక్షమును బడిచి భగవద్ధామమును చేరుటకు భౌతిక జగత్తు అవకాశము కలుగుచున్నది. ఈ విధముగా పుణ్యము గుణము సాధనమునుగా భావింపవలెను, కానీ సాధ్యము కాదు. ఏలయనగా తాత్కాలికమ పరిమితమగు అయినందున స్వతహాగా భౌతిక జగత్తే పరిపూర్ణమైనది కాదు. దేవదేవుడు స్వయముగా సమస్త సద్గుణములకు నిధి అయి ఉన్నాడు. ఏ భక్తులు ఎవని కర్మములు అతన్ని ప్రసన్నుని చేయునో అవి ఏ పుణ్యకర్మలు, అతన్ని అప్రసన్నుని చేయునని పాపములు. ఈ పదములు ఇంతకన్నను వేరొక శాశ్వత నిర్వచనము ఉండబోదు. ఎవడేని భగవంతుడిని మరిచిన వాడే లౌకిక నైతిక వాది అయినచో అతని పరిస్థితి నిక్కముగా అసంపూర్ణమై అగును. అతడు పుణ్యము యొక్క చరమగమ్యమైన భగవద్ధామము చేరజాలడు. ఇంకొక పక్క గుణదోషములతో భేదభావము తగ్గినచో జనులు భగవంతుని పేరిట దురాగతములు పాల్పడదని నైతికవాదులు భీతి చెందును. నవీన ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రామాణికత పట్ల స్పష్టమైన అవగాహన లేదు. నైతికతను దాటమని చేసిన విన్నపము మత మౌఢ్యమునకు, అరాచకమునకు, హింసకు, అవినీతికి దారితీయునని నైతికవాదులు భావించరు. ఈ విధముగా వారు నేరుగా భగవంతుని ప్రసన్నుని చేయుట కన్నను నైతిక విషయములే అత్యంత ముఖ్యమైనవి భావించరు. ఈ విషయముగా వివాదాస్పదమైనది కనుక స్పష్టమైన వివరణ నొసుగుటకు ఉద్ధవుడు ఆతృతతో భగవాన్ని ప్రార్థించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ఓకే, కృష్ణుని అడుగుతున్నారు, గుణదోషాల గురించి అడుగుతున్నారు. ఈ గుణదోషాలు సంబంధించినటువంటి విషయాలని, గుణదోషాలకు సంబంధించినటువంటి విషయాలని ఎక్కడ ఎక్కువగా మాట్లాడారు, ఎక్కడ ఎక్కువగా చెప్పబడ్డాయి?
వేదాల్లో చెప్పబడ్డాయి. వేదాలలో చెప్పబడినటువంటి జ్ఞానం మొత్తం గుణదోషాల కేంద్రీకృతమై ఉంది అని ఇంతకుముందు చదివాం మనం కదా. ఈ గుణదోషాల కారణంగానే మనం అందరం కూడా కర్మకాండలు చేస్తున్నాం. అంటే ఈ కర్మకాండలు ఇలా చేయాలి అలా చేయాలి అని మనకి ఎవరు చెప్తే చేస్తున్నాం? వేదాల నుంచి తెలుసుకునే చేస్తున్నాం. మరి ఈ గుణదోషాల స్థితిని దాటిపోవాలి, గుణదోషాలని పోగొట్టుకోవాలి అని అంటే వేదాల ద్వారా నేర్చుకున్న దాన్ని ఎక్కడికి పోయి దాన్ని పోగొట్టుకోవాలి? పూర్తిగా అధ్యయనం చేయాలి ప్రభుజీ. వేదాల ద్వారా తెలుసుకున్నటువంటి వేదాల ద్వారా మనకు సంక్రమించినటువంటి ఈ గుణదోషాలను వేదాల ద్వారానే పోగొట్టుకోవాలి. ఓకే, అంటే వేదాలు మనల్ని గుణదోషాల్లో ఉంచుతున్నాయి, అదే వేదాలు మన గుణదోషాలని తొలగించి కూడా వేసేస్తున్నాయి. ఓకే, అంటే అది నెక్స్ట్ స్టేజ్ అనమాట. వేదాల అధ్యయనంలో నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అంటే గుణదోషాలను పోగొట్టుకోవడం. అంటే ముందు ఏం చేస్తుంది? వేదాలు మన పాపకర్మల నుంచి పుణ్యకర్మల వరకు తీసుకొస్తుంది, పుణ్యకర్మల నుంచి భక్తి కర్మల వరకు తీసుకెళ్తుంది వేదం. మనం అంత జర్నీ చేసే అంత ఓపిక లేనప్పుడు మనం ఏం చేస్తామంటే వేదాల్లో చెప్పబడి ఉన్నంగా చేస్తున్నాము, మేము పుణ్యకర్మలు చేస్తున్నాము, మేము బాగానే ఉన్నాము అని అనుకుంటాం. ఓకే, సో అంతకు మించి మన ఆలోచన పరిధి దాటు. కాబట్టి వేదాలలోనే సొల్యూషన్ ఉంది, వేదాలు ఇచ్చిన ప్రాబ్లంకి వేదాలలోనే సొల్యూషన్ ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ 6వ శ్లోకం సుఖోమల మాత. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ యోగాస్త్రయో మయా ప్రోక్త నృణాం శ్రేయో విదిత్సయా యోగాస్త్రయో మయా ప్రోక్త నూనః శ్రేయో విదిత్సయా జ్ఞానం కర్మ చ భక్తిశ్చ నోపాయోన్యోస్తి కుత్రచిత్. జ్ఞానం కర్మ చ భక్తిశ్చ నోపాయోన్యోస్తి కుత్రచిత్. భగవానుడు పలికెను, ఉద్ధవా, మానవులు సిద్ధిని పడేవలని నేను కోరిన కారణంనే జ్ఞానపదము, కర్మపదము, భక్తి పదమును 3 పదముల నాచే వర్ణితమైనవి. ఈ మూడింటికి అన్యముగా ఉన్నతికి వేరొక ఉపాయమే లేదు. ప్రపల వారి భాషము. తుటతుడుకు జ్ఞానం యొక్క, పుణ్య కర్మ యొక్క, భక్తి యోగం యొక్క లక్ష్యం ఒక్కటే, అదే కృష్ణ భక్తి భావనము. భగవద్గీత 4.11 ఈ విధంగా చెప్పబడింది. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడుదురో వారిని నా విధంగా నేను ఆశ్రయించును. ఓ పార్థ, ప్రతి ఒక్కరు అన్ని విధముల నా మార్గమునే అనుసరించును. మానవ జన్మ సిద్ధికి గల ప్రామాణిక పద్ధతులన్నీను చర్మంగా కృష్ణ భక్తి భావనకే అనగా భగవత్ ప్రేరణకే దారి తీసును. వివిధ కర్మలు భిన్నములైన ప్రవృత్తులను యోగ్యతలను కలిగి ఉండే కారణమున వివిధ ఆత్మానుభూతి పద్ధతుల పట్ల ఆకర్షితులగుదురు. 3 ప్రామాణిక పద్ధతుల చర్మ లక్ష్యం ఒక్కటే అని నొక్కి చెప్పుటకి శ్రీకృష్ణుడిచ్చిన వాటిని కలిపి వివరించుతున్నాడు. అదే సమయమున పూర్వ అధ్యాయములలో భగవంతుడు విస్తృతంగా వివరించినట్లు జ్ఞానము మరియు పుణ్యకర్మం ఎన్నడూ విశుద్ధ భగవత్ ప్రేరణకు సమానమైనవిగా భావింపబడవు. 3 మార్గముల ఉద్దేశం చరమముగా ఒక్కటైనను అవి ప్రగతి యందు, ఉపలబ్ధి యందు భిన్నత్వమును ప్రదర్శించుననియు త్రయ అంటే 3 అన్న పదము సూచించును. భగవంతుని ప్రేమ, బంధుత్వం పైన పూర్తిగా ఆధారపడి అతనికి నేరుగా శరణుచుచుటచే సాధించే ఫలితమును మనుషుడు కేవలం జ్ఞానంచే లేదా పుణ్యకర్మచే సాధించలేడు. కర్మ అనేది పదం ఇచ్చట భగవదంకితమైన కర్మను సూచించును. భగవద్గీత 3.9 ఈ విధంగా వర్ణింపబడింది. యజ్ఞార్థాత్ కర్మ నోన్యత్ర లోకోయం కర్మ బంధన తతద్ధం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. విష్ణు కొరక యజ్ఞ రూపంన కర్మను అందించవలను, లేనిచో ఈ భౌతిక జగత్తు కర్మబంధకారము కాగలదు. కారణం, ఓ కుంతి పుత్ర, నీ విద్యుక్తరమును అతని ప్రీత్యర్థమే వడనింపము. ఆ విధంగా నీ బంధం నుండి సదా ముక్తుడవై ఉండగలవు. జ్ఞాన విధానం నందు మనుషుడు భగవానుని ప్రకాశమాన తేజం నందు లీనమై సాహిత్య ముక్తిని కోరుకొను. సాహిత్యము ద్వారా జీవుడు భగవాని పరమానంద రూపం యొక్క ఎరుకను కోల్పోవును. కనుక అట్టి మోక్షమును భక్తులు నరకప్రాయముగా భావింతురు. కర్మానుయాయులు ధర్మము, అర్థము, కామములను మోక్షేతర పురుషార్థమును కోరుకొనుదురు. అసంఖ్యాకముగా తమ కోరికలతో
కోరికలు ఒక్కొక్క దానిని తీర్చుకున్నట్ల ద్వారా క్రమముగా తాము సంసారమనడి చీకటి సారంగమనడి ముక్తి వెలుగులోనికి చేరుకొనగలమని వారు భావించరు. ఈ పద్ధతి అత్యంత ప్రమాదకరమైనది, అనిశ్చితమైనది. ఏలన కోరికలకు అంతు లేకపోవడమే కాకుండా కర్మలో చిన్న తప్పుదలను అది పాపమును కలుగజేసి జీవుని ప్రగతి పదము నుండి బయటకు విసిరివేయును. భక్తు నేరుగా భగవత్ ప్రేమనే రక్షించి ఇందురు. అందువల్ల వారు భగవంతునికి అత్యంత ప్రియులైందురు. ఏది ఏమైనాను వేదికోన్నతి యొక్క 3 విభాగములు పూర్తిగా శ్రీకృష్ణుని కరుణపైన ఆధారపడి భగవత్ కరుణ లేనిదే మనుషుడు ఈ 3 పదములలోని దేని అందును పురోగమించలేడు. తపస్సు, దానం వంటి ఇతర వేద పద్ధతులు ఇచ్చట వివరింపబడిన 3 ప్రధాన పద్ధతులలోనే ఇమిడి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఉద్ధవుడు ప్రత్యేకించి గుణదోషాల గురించి తిరిగి ప్రశ్నించడానికి యొక్క ముఖ్య ఉద్దేశము తను ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకున్నారు. ఓకే, ఇంతకు ముందు అధ్యాయంలో శ్రీకృష్ణుడు చివరికి గుణదోషాలు అనేటువంటి పదాన్ని వదిలేశారు, చెప్పేసి వదిలేశారు. లౌకికంగా ఉండేటువంటి మనుషుల గురించి మాట్లాడారు. గుణదోషాల కారణంగా లౌకికంగా ఉంటారు అనేది అందరితోటి వదిలేశారు. సో దాని గురించి ఇంకా పూర్తిగా మనందరికీ తెలియచేయాలి అని అనుకున్నారు ఉద్ధవుడు. అందుకనే అసలు ఎందుకు వచ్చాయి మన గుణదోషాలు, మరి ఆ వచ్చిన గుణదోషాలని ఎలా పోగొట్టుకోవాలి అనేటువంటి విషయం మనకి కృష్ణుడి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఆయన చేసిన ప్రయత్నం. అయితే కృష్ణుడు ఒకవేళ మనకి గుణదోషాలే ఇచ్చినా, ఒకవేళ మన యొక్క గుణదోషాలని తీసేసినా, ఏది చేసినా కానీ తన యొక్క వాంగ్మయం, తన ద్వారా ఇవ్వబడినటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో అందులో చెప్పబడ్డాయి. ఎందుకు ఇచ్చారు ఇవి కృష్ణుడు అంటే, ఇందులో మనం డీటెయిల్గా చూసినట్లయితే ఇందులో కర్మ విధానము, జ్ఞాన విధానము, భక్తి విధానం ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అని అంటే మనిషి సిద్ధిని పొందడం కోసం ఇచ్చారు. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగం ఎందుకు ఇచ్చారు అంటే మనమందరం కూడా సిద్ధిని పొందడం కోసం ఇచ్చారు. ఏమి సిద్ధి? ఇక్కడ సిద్ధులు అంటే అష్టసిద్ధులు కాదు, పరమసిద్ధి. ఏమిటది? మోక్షం. మోక్షాన్ని పొందడం కోసం మనకి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒక కర్మయోగాన్నే పట్టుకుంటే మోక్షం వచ్చేస్తుందా, లేదంటే ఒక జ్ఞానయోగాన్నే పట్టుకుంటే మోక్షం వచ్చేస్తుందా, లేదంటే ఒక భక్తి యోగాన్నే పట్టుకుంటే మోక్షం వస్తుందా అని మనం అడగచ్చు. ఏది పట్టుకోవాలి? కరెక్ట్గా 3 ఇచ్చారు. 3 ఇచ్చిన తర్వాత ఏది పట్టుకుంటే మనకి ఏ యోగ ప్రక్రియ ద్వారా మనం మోక్షాన్ని పొందొచ్చు అనేటువంటిది మనకి భగవద్గీత, భాగవతం మొత్తం అంతా చదివాం కాబట్టి మనకు అందరికీ అన్ని చోట్ల అన్ని భాష్యాల్లో శ్రీల ప్రభుపాదుల వారు మనకి గట్టిగా చెప్పారు కాబట్టి మనకి అర్థమవుతుంది. మనం అజ్ఞానంలో ఉండడం వల్ల మనం ఏం చెప్తున్నాం అంటే మనం అందరం ఏదో ఒక యోగంలో అయితే కంపల్సరీగా ఉండాలి. అలా కాకుండా కర్మిగా ఉండిపోకూడదు. కర్మి అంటే తెలుసు కదండి, రోడ్డు మీద మనం బయటికి వెళ్తే కనిపించే వాళ్ళందరూ కర్మిలే. వాళ్ళందరికీ ఉన్న పేరు కర్మి పేరు. ఓకే, కర్మినామం. సో మనకు కూడా ఒకప్పుడు కర్మినామం ఉంది. కర్మినామం అంటే తల్లిదండ్రులు ఇచ్చిన పేరు. ఓకే, ఆధ్యాత్మిక నామం అంటే గురువు ఇచ్చిన పేరు. సో సో అప్పుడప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ పేరు అని అడిగినప్పుడు మనం ఇనిషియేటెడ్ నేమ్ చెప్తాం, అంటే గురు మహారాజ్ ఇచ్చిన పేరు చెప్తాం. అప్పుడు వాళ్ళు మనం ఒక ఫామ్ ఫిల్ చేసినా కానీ అందులో కూడా అడుగుతారు మనకి కర్మీ పేరు ఏంటి అని. ఓకే, ఎప్పుడైనా సరే అంటే మనకి ఇప్పుడు మనము మాయాపూర్ వెళ్దాం అనుకుందాం, లేకపోతే మనం బృందావనం వెళ్ళినప్పుడు మనము పేర్లు రిజిస్టర్ చేసుకున్నప్పుడు అక్కడ ఏం పేర్లు ఇచ్చాము? మనం కర్మీ నేమ్స్ ఇచ్చాం. స్పిరిచువల్ నేమ్ ఇవ్వాలి, కర్మీ నేమ్స్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చాము? మీ పేరు మీద టికెట్ బుక్ చేయాలి. మీ ఆధార్ కార్డు మీద ఉన్న పేరు మీ కర్మీ పేరు. ఆధార్ కార్డు మీద ఉన్న పేరు కర్మీ నేమ్. సో కర్మీ నేమే ఇచ్చాం మనం. సో స్పిరిచువల్ నేమ్ ఇవ్వాలి, ఆధ్యాత్మిక నామం ఇవ్వాలి మనం. అంటే కొన్ని చోట్ల కర్మీ పేరు అవసరం అవుతుంది. ఎందుకంటే మనం చేసే ప్రయాణం ఆధ్యాత్మిక ప్రయాణమే, వెళ్తున్నటువంటి బృందావనానికే. కానీ మీరు నిర్మోహగంగా అని ఇచ్చారనుకోండి, ఆ పేరు ఎక్కడ మీ ఐడెంటిటీలో ఉండదు. లేదంటే మీ ఆధార్ కార్డులో పేరు మార్చుకోవాలి. ఓకే, చాలామంది మార్చుకుంటారు.
చాలామంది మార్చుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆధార్ కార్డులో, వాళ్ళ పాస్పోర్ట్స్లో, వాళ్ళ పాన్ కార్డు మీద, అన్నిటి మీద వాళ్ళ పేర్లు గురు మహారాజ్ ఇచ్చిన పేరుని పెట్టుకొని, గురు మహారాజ్ ఇచ్చిన పేరు ద్వారానే వాళ్ళు ఆ, ఇదయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ అలా మార్చుకోలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? బస్ ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, ఫ్లైట్ ఎక్కాలన్నా మనకి కర్మీ నేమే అవసరం అవుతుంది. సో ఎందుకంటే అదే ఐడెంటిటీగా ఉంది కాబట్టి ఇంతకాలం. ఓకే, సో కర్మిలో ఉండిపోకూడదు, కర్మయోగిగా మారాలి. కర్మయోగంలోకి వచ్చినటువంటి వ్యక్తి పరమసిద్ధిని సాధిస్తాడా అంటే లేదు, అదొక మెట్టు. పరమసిద్ధిని సాధించేటువంటి మార్గంలో ఒక మెట్టు. ఆ తర్వాత ఏం చేయాలి? జ్ఞానయోగి అవ్వాలి, అది రెండో మెట్టు. ఆ తర్వాత ఏం చేయాలి? భక్తి యోగి అవ్వాలి, అది అన్నిటికంటే పైన ఉన్న మెట్టు. అంటే డైరెక్ట్గా కూడా భక్తి యోగంలోకి వెళ్ళొచ్చు. డైరెక్ట్గా కూడా భక్తి యోగంలోకి వెళ్ళి మనము పరమసిద్ధిని సాధించవచ్చు, అది షార్ట్ కట్. సో మన జ్ఞానము కేవలం కర్ముల్లా ఉండిపోతే తప్పు లేదు. అంటే ఏ కర్మయోగిగానో జ్ఞానయోగిగానో ఉండిపోయి అలానే ఇంక ఇది ఈ విధంగా ఉండడం ద్వారానే నాకు పరిపూర్ణత వచ్చేస్తుంది, ఈ విధంగా ఉండడం ద్వారానే నేను పరమసిద్ధిని పొందుతాను అని అనుకోవడం కూడా తప్పే. ఓకే, కానీ కృష్ణుడు మాత్రం ఇచ్చారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఏదో ఒక యోగ ప్రక్రియని తీసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కి రండి. లేదు అంటే కనుక విశుద్ధ భక్తి యోగానికి వచ్చి డైరెక్ట్గా ఆయన లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చినట్టు, ఓకే, మెట్లు ఎక్కకుండా లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చినట్టు భక్తి యోగం ద్వారా అయినా రావచ్చు. అందుకని మనకి ఇచ్చారు. ఒకవేళ మరి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే మనం అర్థం చేసుకుంటే కర్మయోగమైనా జ్ఞానయోగమైనా కానీ భక్తి యోగంగా ఎలా మార్చచ్చు అని అంటే, కర్మయోగంలో మనం చేసేటువంటి కర్మలు మన ప్రీత్యర్థం కాకుండా భగవంతుడి ప్రీత్యర్థం కనుక చేసినట్లయితే అది భక్తి యోగం అవుతుంది. ఓకే, జ్ఞానయోగంలో మనం పొందినటువంటి జ్ఞానం యొక్క లక్ష్యం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడము అయినట్లయితే అది కూడా భక్తి యోగమే అవుతుంది. విశుద్ధ భక్తి యోగం మనం నిస్వార్థమైనటువంటి సేవ భగవంతుడికి చేయడం. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు మనకు శ్లోకం కూడా చెప్పారు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. ఓకే, విష్ణువు కొరకై కర్మను గనక చేసినట్లయితే ఈ భౌతిక జగత్తులో మనము బంధకారకలము కాకుండా ఉంటాం. మనం చేసినటువంటి కర్మ మనల్ని బంధించదు విష్ణువు కొరకు చేసినట్లయితే. ఓకే, అంటే కర్మి నుంచి కర్మయోగికి రావడం వల్ల వచ్చినటువంటి బెనిఫిట్ అది. మన ప్రయోజనం కోసం కర్మ చేస్తే కర్మయోగి విష్ణువు యొక్క ప్రయోజనం కోసం కర్మ చేస్తాడు. ఓకే, యాక్చువల్గా అయితే నిష్కామ కర్మయోగం అంటే కర్మయోగంలో కూడా మళ్ళీ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓకే, నిష్కామ కర్మయోగం వరకు వెళ్ళేంత వరకు మనం చేసేది ఏంటంటే విష్ణువుకి అర్పిస్తాం, కానీ కోరిక మంది. ఓకే, విష్ణువుకి మనం అర్పిస్తాం కానీ కోరిక విష్ణువుది కాదు, ఎవరిది? కోరిక మనది. ఓకే, నాకు బిర్యానీ తినాలని ఉంది కాబట్టి నేను బిర్యానీ చేసుకుంటా, కానీ దేవుడికి అర్పిస్తాం, దేవుడికి అర్పించి బిర్యానీ తింటాం. కొంతవరకు మన చైతన్యంలో మార్పు రాలేదు, కానీ చేస్తున్నటువంటి కర్మ మన చైతన్యాన్ని ఉద్ధరించేటువంటి కర్మ, మన చైతన్యాన్ని మార్చేటువంటి కర్మ, మన చైతన్యాన్ని ఇంకా ఉత్తమ చైతన్యం ప్యూరిఫై చేసేటువంటి కర్మలు అనమాట ఇవన్నీ. అందుకనే మన సాధన ఏదైతే చేస్తున్నామో ఈ సాధన అనేటువంటిది మనల్ని ప్యూరిఫై చేసి చివరికి నిస్వార్థంగా, ఓకే, నిష్కామ కర్మ చేసే స్థాయి వరకు మనల్ని తీసుకువెళ్తుంది. ఓకే, సో అందుకనే మనము ఆ ప్రాసెస్లో ఉండాలి. ఆ ప్రాసెస్లో ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కృష్ణుడు 3 యోగాలు ఇచ్చారు. ఈ 3 యోగాల్లో లేని వాళ్ళు దురదృష్టవంతులు. ఈ 3 యోగ ప్రక్రియల సాధన అనేటువంటిది చేయలేనటువంటి వారు, చెయ్యనటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. మానవ జీవితంలో కృష్ణుడు మానవ జీవితానికి కృష్ణుడు ఇచ్చినటువంటి 3 యోగ విధానాల ప్రకారంగా చేయాల్సినటువంటి కర్మలు అలా చేయకుండా కేవలం మన లాభం కోసం, మన కోసం మాత్రమే కర్మలు చేస్తూ మనము ఈ భౌతిక విషయంలోనే బంధకారకమైనటువంటి కర్మల్ని చేస్తూ ఉన్నాం. ఓకే, అది కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాపుదా మాతాజీ 7వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. హరే కృష్ణ.
వంచాకల్పతరుభ్యశ్చ కృపా కృపా సింధుభ్యో సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. నమః. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రామ హరే. హరే హరే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభు. కృష్ణ. ప్రభుజీ కృష్ణ ప్రభు దండోత్సవం. హరే దండ కృష్ణ ప్రణామ ప్రభుజీ ప్రభుజీ. దండవత్ హరే ప్రణామ కృష్ణ.